త్రయోదశి తిథి నాడు ముక్కోటి దేవతలు తీర్థాల్లో నివాసం చేస్తారు. చతుర్దశి తిథి నాడు సమస్త యజ్ఞ యాగాదులు తీర్థాలను ఆశ్రయించుకొని ఉంటాయి. వైశాఖ పౌర్ణమి నాడు సాక్షాత్ ఆ పుండరీకాక్షుడి క్షీరసాగర కన్యక అయిన లక్ష్మీదేవితో సహా సర్వపుణ్య తీర్థాల్లోనూ ప్రవేశించి ఉంటాడు. కాబట్టి ఈ 3 తిథులు కూడా చాలా ప్రశస్తమైనవిగా వర్ణించబడినాయి. అందుకే ఈ 3 తిథుల్లో ఏ తిథి నాడైనా స్నాన దాన పూజాదులు చేస్తే ఆ నెలంతా చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు బ్రహ్మహత్య, సురాపానం మొదలైన మహాపాపాలు చేసిన వారికి కూడా పవిత్రులను చేసి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇది ఈ పుష్కరిణి యొక్క మహత్యం. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మదిస్తుండగా ఏకాదశి నాడు అమృతం పుట్టింది. దేవదేవుడు కరుణోపేనిదైన పద్మనాభుడు ద్వాదశి నాడు రాక్షసులు అపహరించుకుపోయిన అమృతాన్ని చేజిక్కించుకున్నాడు. త్రయోదశి నాడు ఆయన దేవతలందరికీ అమృతాన్ని పంచిపెట్టాడు. చతుర్దశి నాడు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగి దేవతలు గెలిచారు. పున్నమి నాడు దేవతలంతా ఇంద్రునితో సహా స్వర్గ సామ్రాజ్యానికి చేరుకున్నారు.